నియోజకవర్గం వైసీపీ అధినేత జగన్ కు తలనొప్పిగా మారిందా? వర్కపోరుతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? గ్రూప్ రాజకీయాలతో రచ్చలేపుతున్న ఆ నియోజకవర్గం ఏంటి? మొన్నటి వరకు సీరియల్ ఎపిసోడ్స్ ను తలపించిన రాజకీయం ఇప్పుడు ఎటువైపు టర్న్ తీసుకుంది? ఇంతకీ జగన్ ను కలవరం పెడుతున్న ఆ ప్రాంతం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో రంజుగా మారిన రాజకీయం, హాట్గా టెక్కలి పాలిటిక్స్, దువ్వాడ తిలక్ కృపారాణి మధ్య గ్రూపు వార్, 3 గ్రూపులు 6 వర్గాలుగా టెక్కలి వైసీపీలో వర్గపోరుతో కేడర్లో అయోమయం. అసలే అధికారం చేజారిపోయింది. కొందరు నేతలు పార్టీ కండువా మార్చేస్తున్నారు. పార్టీ మెయిన్ లీడర్లు కూడా సైలెంట్ అయ్యారు. ఇంకొందరు కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళుతున్నారు. ఇన్నేసి సమస్యలతో సతమతమవుతున్న పార్టీని ఇప్పుడు కొత్త ప్రాబ్లం వెంటాడుతుందట. కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు పార్టీ అధినేతకు తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలంతా ఒక ఎత్తు అయితే టెక్కలి పాలిటిక్స్ మరొక ఎత్తుగా నిలుస్తోంది. టెక్కలి రాజకీయాలు ఎప్పుడు హాట్గానే ఉంటాయి. స్వర్గీయ ఎన్టీఆర్ టెక్కలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే టెక్కలి వైసీపీలో దశాబ్ద కాలంగా గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. నేతల మధ్య పోరు తప్ప పొసగడం లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జు పేరాడ తిలక్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మధ్య గ్రూపు రాజకీయాలు రావణ కాష్టాన్ని తలపించేవని, ఈ గ్రూపు రాజకీయాలే 2019లో వైసీపీ కొంప ముంచాయని లోకల్గా టాక్ వినిపిస్తోంది. ఇవి చాలదన్నట్లు దువ్వాడ శ్రీనివాస్పై అతని భార్య దువ్వాడ వాణి సైతం పోరుబాట పట్టారు. ఆమె కూడా కొత్త గ్రూపుని ఏర్పాటు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో పేరాడ తిలక్ను పార్లమెంటు బరిలో, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని అసెంబ్లీ బరిలో దించింది పార్టీ. కానీ వైసీపీ అధిష్టానం లెక్కలు తారుమారయ్యాయి. ఇక కిల్లి కృపారాణి వైసీపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం పోరు మొన్నటి వరకు సెన్సేషనల్ డైలీ సీరియల్గా మారింది. ఇక దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, దువ్వాడ వాణి మధ్య దివ్యల మాధురి ఎంటర్ అయింది. దీంతో 3 గ్రూపులు 6 వర్గాలుగా మారిపోయింది టెక్కలి వైసీపీ. దువ్వాడ కుటుంబ వివాదం పార్టీని డ్యామేజ్ చేసిందంటూ భావించిన వైసీపీ పార్టీ అధిష్టానం టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు మళ్లీ పేరాడ తిలక్కి అప్పగించారు. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి గ్రూపుల మధ్య అక్కి రాజేసినట్లయిందని పార్టీలో ఇన్నర్ టాక్. టెక్కలి నియోజకవర్గ ఆఫీసును తిలక్ ఏర్పాటు చేశారు. తనని సరిగ్గా గౌరవించలేదంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆ కార్యక్రమానికి డుమా కొట్టారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక దివ్యల మాధురితో కలిసి సెపరేట్గా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు దువ్వాడ శ్రీనివాస్. మొన్నటి ఎన్నికల్లో తన ఓటమికి తిలక్ కారణమని సరిగ్గా సహకరించలేదంటూ ప్రకటించారు దువ్వాడ. జగన్ జన్మదినోత్సవ వేడుకలు సైతం ఇద్దరు నేతలు సెపరేటుగానే సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే వారి ఆధిపత్య పోరులో కేడర్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనే గాసిప్ బిగ్ సౌండ్ చేస్తోంది. ఎక్కడికి వెళితే ఎవరికి కోపం వస్తుందో అని కేడర్లో తెగ టెన్షన్ ఉందట. మరోవైపు తిలక్ దువ్వాడ వర్గపోరులో దివ్యల మాధురి ఎంటర్ అయి సోషల్ మీడియా వేదికగా ఆమె పెడుతున్న పోస్టులు లోకల్గానే హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రస్తుత ఇన్ఛార్జ్ తిలక్ టార్గెట్గా సోషల్ మీడియాలో సవాలు విసురుతున్నారు దివ్యల మాధురి. దమ్ముంటే తెచ్చుకో టికెట్, తెచ్చుకుంటే వదిలేస్తా పాలిటిక్స్ అంటూ మాధురి పెట్టిన పోస్ట్ టెక్కలి వివాదాలకు ఆజ్యం పోసిందని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. అసలే కేసులతో కేడర్ వణికిపోతుంది. ఇలాంటి టైంలో ధైర్యంగా ఉండాల్సిన నేతలు వర్గపోరుతూ రచ్చ చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే కేడర్ కండువా మార్చడం ఖాయమనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మరి టెక్కలి వైసీపీ వర్గపోరును అధిష్టానం సెట్ చేసేందుకు చర్యలు చేపడుతుందా, లేదంటే లైట్గానే తీసుకుంటుందా అనేది చూడాలి మరి.